పూర్తిగా అథెంటిక్ తెలంగాణ స్లాంగ్ మాట్లాడడం అనేది ఇక్కడ పుట్టి పెరుగుతున్న వాళ్ళకి పెద్దగా సాధ్యం కాని విషయం అది. తెలంగాణలో పుట్టి పెరుగుతున్న వాళ్ళకి దాన్ని మీరు భలే పట్టుకున్నారు తెలంగాణ స్లాంగ్. అంటే ఇది మన తెలంగాణలో ఊర్లో ఒక టైప్ ఆఫ్ తెలంగాణ ఉంటుంది, సిటీలో ఒకటి ఉంటుంది. సిటీ మన హైదరాబాద్లో కొంచెం ఉర్దూ యాడ్ అయ్యి ఆ తెలంగాణ ఉంటుంది. సో ఆ రెండు క్రాక్ చేయాలని చెప్పి ఇంకా వేరే ఆర్టిస్టులు అందరూ ఊరు తెలంగాణ మాట్లాడారు. నేను హైదరాబాదీ తెలంగాణ, అక్కడక్కడ ఇంగ్లీషు, అక్కడక్కడ హిందీ, అక్కడక్కడ అండ్ కంప్లీట్గా బేసిక్గా తెలంగాణ అంటేనే ఫ్లో. తెలుగులో ఇలా మాట్లాడాలి, అలా మాట్లాడాలి. తెలంగాణలో ఫ్లాట్గా ఒక ఫ్లోలో మాట్లాడాలి. అండ్ నిజంగా ప్రదీప్ గారు కూడా వరంగల్ నుంచే, ఆయన చాలా హెల్ప్ చేస్తారు నాకు ఆ విషయంలో. ట్రైలర్ లాంచ్కి రామ్ చరణ్ గారు వచ్చారు. ఆయన మాట్లాడుతుంటే మీ మీద ఆయనకున్న ప్రేమ కనిపించింది ఆ మాటల్లో. ఆ బ్రదర్హుడ్ లాగా ఆయన ఫీల్ అయ్యి మీరు కూడా చరణ్ అన్న అంటుండేవాళ్ళు. ఆయనతో మీకున్న బాండింగ్ ఏంటి? సినిమా చూసిన తర్వాత ఆయన ఏమైనా మాట్లాడారా మీతోటి? చరణ్ అన్న బేసిక్గా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అండ్ నాకు అప్పట్లో ఒక ట్రైనర్ని ఇచ్చి లైక్ ఎప్పుడు కలిసినా చాలా వార్మ్గా, చాలా మంచిగా అండ్ లిటరలీ ఒక ఎల్డర్ బ్రదర్ టైప్ ఫీలింగే వచ్చింది. అండ్ నిజంగా ఆయన ట్రైలర్ లాంచ్కి రావడం అండ్ అంత బాగా మాట్లాడడం, నిజంగా వి ఆల్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆ రోజు అమ్మ కానివ్వండి, నాన్న కానివ్వండి, ఆల్ ఆఫ్ అస్ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. చరణ్ గారు ట్రైనర్ని ఇచ్చారన్నారు కదా, ఆ ఎపిసోడ్ ఏంటి సార్? ఏం లేదండి, అప్పుడు నేను అపోలోకి వెళ్తుండే. సో చరణ్ అన్న కూడా అక్కడికే. సో అక్కడ ఇంకా ట్రైనర్ బాగా చేస్తాడు అని పెట్టి అలా ట్రైనర్ మీకు ట్రైనింగ్ అప్పట్లో